చెల్లగూడెము, రామరెడ్డిపల్లె, కుదాబక్షపల్లి, శివన్నగూడెం ఈ గ్రామ ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డిండి కంటిన్యూషన్లో వచ్చినటువంటి చెర్లగూడెం రిజర్వాయర్ ఏదైతుందో అది మొదలుపెట్టినప్పుడే భూ నిర్వాసితులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇవాళ కొత్తగా చేస్తలే. మీరందరూ ఉద్యమం చేస్తున్నప్పుడు ఇవాళ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఎదురుపోతే మీరు ఎదురొస్తే బుల్డోజర్ కింద తీసి తొక్కుతామని చెప్పినటువంటి దుర్మార్గుడు ప్రభాకర్ రెడ్డి అవ్వాల కూడా మేము తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక ప్రజా సంఘాలు కూడా మీకు వచ్చి మద్దతు తెలియజేసినాయి. ఇవాళ కూడా నేను మునుగోడు రాగానే జరిగినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు మా శ్రీనివాస్ చెప్పగానే మేమందరం కూడా విద్యావంతుల వేదిక కూడా వారు కూడా రావడంతో అధ్యక్షుడు నాగయ్య గారు విద్యావంతుల వేదిక మేధా వినాయక రెడ్డి గారు వీరందరూ రావడంతో అందరిని తీసుకుని మీ దగ్గరికి నేను చెండూరుకు బయలుదేరి వస్తున్నాను. మీరు ఎదురు రావడం జరిగింది. 100% ఈ దుర్మార్గాన్ని ఈ అణచివేతని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. యావత్ తెలంగాణ విద్యావంతుల మేధావులు కూడా ప్రజాస్వామికవాదులు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటున్నట్టే 2013 R&R ప్యాకేజ్ ఏదైతుందో అది మల్లన్న సాగర్ సందర్భంలో మనం పలు సందర్భాల్లో ప్రస్తావించినాం. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కొట్లాడినరు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఢిల్లీ దాకా పోయి కొట్లాడితే వాళ్ళకు 15 లక్షలకు 20 లక్షలకు తీసుకొని పోయింది. నేను అడుగుతామన్నా మరి R&R కింద ఏది అమలు చేయకపోయినా కనీసం 15-20 లక్షలకు వచ్చినావు కదా, ఏం పాపం చేసారు చెర్లగూడెం ప్రజలు అదే 20 లక్షలు 30 లక్షలు ఇవ్వడానికి? ఇవాళ ₹1 కోటి ఎకరము 70 లక్షల ఎకరం పోతామన్నది. భూముల ధరలు పెరిగినాయి, మా ప్రభుత్వాలను సంకల్పుకొని చెప్తున్నావు కదా, మరి భూముల ధరలు పెరిగినప్పుడు భూముల ధరలు పెరిగిన దానికి తగ్గట్టుగా నువ్వు పరిహారం ఇవ్వాలి కదా చంద్రశేఖరరావు. నేను అడుగుతామన్నా, నువ్వు మాట్లాడే మాటకు చేతకి ఏమైనా సంబంధం ఉన్నదా? అయినా ఇంత అహంకారం కాకపోతే ఓట్లు వచ్చినాయి, రేపు ఓట్లేసి ప్రజలు ఉన్న సంగతి తెలిసి కూడా జనాలను దొంగలు ఎత్తుకపోయినట్టు ఎత్తుకుపోవడానికి మీరు బంతిపోట్లని నేను అడుగుతామన్నా. ఏం పద్ధతి చంద్రశేఖరరావు గారిని అడుగుతామన్నా. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మా మీద జరిగినటువంటి ఈ రకమైన అహంకారమైనటువంటి దౌర్జన్యానికి. ఇప్పటికే చాలా అన్యాయమైంది. మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వడు కూడా చరిత్రలో మనని కాదని వాడు భూమి మీద వేసుకొని పోవడానికి ఏం లేదు. దేశంలో ఉన్నది రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగాలి. 100% మీ హక్కుల కోసం తప్పకుండా న్యాయం జరుగుతుంది. పొరపాటున కూడా మనం పిరికిగా ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఎదురుకొచ్చి మీరు ఎట్లయితే ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చినరో అదే తీవ్రతతో మీరు కొట్లాడితే 100% మనకు ఎకరానికి 60-70 లక్షల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ బాధ్యత ఇవ్వాల్సిందే వాళ్ళు. అందుకోసం బరాబర్ కొట్లాడాల్సిందే. అప్పటిదాకా 1 ఇంచు పని జరగనిచ్చేది లేదు. అవసరమైతే బూతులకు ఎట్లొస్తారో అని చెప్పేసి మనం అడగాలి. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రా మీరు వనభోజనాలు అని చెప్పి తద్దినాలు చేస్తుర్రా గాడిదులారని అడగాలి మనం. ఎందుకంటే వాడు రాగానే మందు బాటి దగ్గర ఎగిరినట్టు ఉండొద్దు, విందులు అనగానే డాన్సులు చేయొద్దు మనం. ఎందుకంటే పాపాత్ములు వాళ్ళు. నేను మీడియాకు తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాను, పోలీసులు చేస్తున్న ఆధారాలకు వ్యతిరేకంగా కొట్లాడతాం. అవసరమైతే మానవ కమిషన్ ఫిర్యాదు చేసుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.